హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఫిట్నెస్ అండ్ బ్లాగ్స్ ఛానల్. యాక్చువల్లీ వీడియోస్ అయితే రెగ్యులర్గా వర్కౌట్స్ అయితే చేస్తున్నాను, కానీ నాకు వీడియోస్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఓపిక ఉండట్లేదు. మళ్ళీ పిల్లలకి హాలిడేస్ వచ్చి 3 days ఇంట్లోనే ఉన్నారు, అందువల్ల కూడా అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు వీలైంది. ఈ వీడియో వచ్చేసి డే 10th రోజుది. డైలీ వీడియోస్ అయితే తీస్తున్నాను, కానీ అప్లోడ్ చేయట్లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక డైరెక్ట్ వాయిస్ ఓవర్ అందులోనే ఇచ్చి చేసేదాన్ని, కానీ ఇప్పుడు వీడియోస్ తీసి సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు టైం ఉండట్లేదు. వాళ్ళు అల్లరి చేస్తున్నారు. అందుకని ఫస్ట్ వచ్చేసి వార్మప్స్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటే అస్సలు కుదరదు కదండి, అందుకనేసి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఓన్లీ వార్మప్స్ వరకే. వర్కౌట్స్ అయితే స్లోగానే నేను ఎలా చేశానో అలాగే పెట్టాను. నా వెయిట్ వచ్చేసి చాలా వరకు స్ట్రక్ అయిపోయింది. అసలు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్కిప్పింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 55 56 57. యాక్చువల్లీ 60 కౌంట్ చేశాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి జంపింగ్ జాక్. ఎవ్రీడే కంపల్సరీ జంపింగ్ జాక్స్ అయితే నా వర్కౌట్స్లో యాడ్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ బాడీ షేక్ అవుతుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 35 జంపింగ్ జాక్స్. నెక్స్ట్ థర్డ్ వర్కౌట్స్ వచ్చేసి డంబుల్స్. సైడ్ టర్న్ అవ్వడం, డంబుల్స్ హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా పెట్టి సైడ్ టర్న్ అవ్వడం. 10 చేశాను టోటల్గా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హై నీస్. నేను వర్కౌట్ చేస్తూ ఉంటే మా పెద్ద బాబు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు, వాటర్ తీసుకురావడం అలా. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి సైడ్ బెండ్ అవ్వడం. హైనెస్ చేస్తే కొంచెం ఆయాసం వస్తుంది. జంపింగ్ జాక్
కన్నా ఎక్కువ రిజల్ట్ హైనెస్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బెండింగ్ 15 కౌంట్, నాట్ సెట్స్. 1 2 both side 15 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. 5 వర్కౌట్స్ స్టాండింగ్ వర్కౌట్స్ ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వర్కౌట్స్. ఫస్ట్ వర్కౌట్ యాబ్స్ వర్కౌట్ వచ్చేసి యాబ్స్ సైక్లింగ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 35 వరకైతే ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్, ఎల్బో ప్లాంక్ టు మౌంటైన్. మోచేతుల పైన మనం ప్లాంక్ పొజిషన్లో ఉండి మౌంటైన్ పొజిషన్కి వెళ్ళడం. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు చాలా హెవీ అయిపోయింది అసలు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాబ్స్ వర్కౌట్, యాబ్ సీజర్. హ్యాండ్స్ కూడా రెండు సపోర్టింగ్గా పెట్టుకోవాలి. సపోర్టింగ్గా పెట్టుకొని హెడ్ అలా పైకి బెండ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ వాక్. ఇది కూడా డైలీ వర్కౌట్స్లో యాడ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. 1 2 3 4 5
6 7 8 9 10 11 11 ఫినిష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ 10th వర్కౌట్. అసలు ప్లాంక్ వర్క్ ఫుల్ బాడీకి యూజ్ అవుతుంది. స్వెట్ ఎలా వస్తుందంటే అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 10th వర్కౌట్ వచ్చేసి వీసిట్. మనం తెలుసు కదా, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపెట్టాను. వీ పొజిషన్లో సిట్ అవ్వడం, సిట్ అయ్యి పొజిషన్లో ఉండడం. ఎలా నాకు వెంటనే చేస్తున్నాను కదా, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఒక 30 సెకండ్స్. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ చేస్తేనే తెలుస్తుంది వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది. మనం ఎన్ని వర్కౌట్స్ చేసినా ఏం చేసినా డైట్ చేయకుంటే మాత్రం అస్సలు లాస్ అవ్వము. అది నేను చేసిన మిస్టేక్. 21 డేస్ వర్కౌట్ స్టార్ట్ చేశాకే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. అయినా కూడా ఓకే, ఆపట్లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ప్లాంక్ వచ్చేసి నేను 35 సెకండ్స్ మాత్రమే ఉండగలిగాను. ఓకే, స్టార్ట్. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ఫినిష్. 35 సెకండ్స్ మాత్రమే ఉండగలిగాను, అసలు నా వల్ల కాలేదు. ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా అయితే స్ట్రెచెస్ కంపల్సరీ. కోబ్రా స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Puppy stretch 10 seconds only. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ లెగ్ స్ట్రెచ్ కూడా. షోల్డర్ దగ్గర ఈరోజు చాలా పెయిన్ పడింది కదా, ప్లాంక్ వాక్ అవన్నీ చేసాం కదా, దానికి మంచిగా రిలాక్సేషన్ ఉంటుంది స్ట్రెచెస్ చేయడం వల్ల సైడ్ బెండింగ్స్కి. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ పెయిన్.
నెక్స్ట్ సైడ్. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎంత లేజీగా ఉంటానో ఎండ్ చేసినప్పుడు అంత యాక్టివ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగా సపోర్ట్ వస్తుంది. అండ్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. చూడండి స్వెట్ ఎలా వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఐ లవ్ యూ. బై బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.